హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. శ్రీరాముడు ఒక ముస్లిం, ఈ మాటతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద దుమారం అయితే చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ఈ ఎమ్మెల్యే మదన్ మిత్రా చేసినటువంటి కామెంట్స్, దాని తాలూకు వీడియో క్లిప్ అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుంది. అయితే ఆ వైరల్ క్లిప్ ఎడిట్ చేసిందని 2024 నాటి ఆ వీడియోలో తను అసలు బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా రాముడి గురించి అసలు మాట్లాడలేదని చెప్పేసి మదన్ మిత్రా అయితే వాదించుకుంటున్నాడు. మరి ఒక ఎమ్మెల్యే నిజంగా ఇంతటి వివాదాస్పద వ్యాఖ్య చేశారా, లేక ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారమా? ఈ వివాదం అనుకున్నటువంటి అసలు కథ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు అనేవి ఎప్పుడు కూడా వేడిగానే హాట్గానే ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో మరీ ఇంకా పెరిగిపోయింది. ఈసారి ఈ వివాదం అనేది కోట్ల మంది హిందువులను ఆరాధించేటువంటి శ్రీరాముడిని కూడా టచ్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి ఎమ్మెల్యే మదన్ మిత్రా మాట్లాడినటువంటి మాటలు, ఆ వైరల్ అయినటువంటి ఆ వీడియో అనేది దేశవ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది. అందుకే ఆ వీడియోలో ఏముందంటే, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బీజేపీ సీనియర్ నేతతో మాట్లాడాను, రాముడు హిందూ అని నిరూపించమని నేను సవాల్ చేశాను, అసలు రాముడు ఇంటి పేరేంటని నేను అడిగాను అంటూ ఆయన స్పీచ్ మొదలైనట్లుగా ఆ క్లిప్లో అయితే ఉంది. ఆ క్లిప్ దొరికితే క్లిప్ వీడియో కూడా మీకు వేస్తాను ఇక్కడ. তো আমি বলছি রাম মুসলমান ছিলেন, হিন্দু ছিলেন না। যখন পাগলা হয়ে গেল, সেই যায় ও ওদেরকে দৌড়ায়, এদিকে পাগলাটা দৌড়ায়, ওদিকে শিশির বাবুর বেটাটা দৌড়ায়, ওদিকে দৌড়ায়। এই ভাই রাম হিন্দু ছিল, রাম হিন্দু ছিল। রামের বদলে কি? অনেকক্ষণ বাদে একটা বড় কাটিয়া বাবার মতো একটা বড় পাগড়ি করা, মাফ করবেন, কাটিয়া বাবাকে অপমান করে নিয়ে মুখ দিয়ে বেরিয়ে গেছে। জটাধারী একজন ব্রাহ্মণ, সে গম্ভীর ভাবে তার একদিকটা মোদী, একদিকটা অমিত শাহ বলল রাম হিন্দু ছিলেন, রামের টাইটেল ছিল রাম জেঠমালানি। ও লাভলি, আচ্ছা রামের টাইটেল ছিল রাম জেঠমালানি, এই কোন হিন্দু বিশ্বাস করবে না? আর এইটা বিশ্বাস করে আপনারা ঢেলে করে পুজো দিতে যাবেন, শাক বাজাতে যাবেন? তো আমি বলছি রাম মুসলমান ছিলেন, হিন্দু ছিলেন না। যখন পাগলা হয়ে গেল, সেই যায় ও ওদেরকে দৌড়ায়, এদিকে পাগলাটা দৌড়ায়, ওদিকে শিশির বাবু। అంతటితో ఆకుండా ఒక సాధువు వచ్చి రాముడి ఇంటి పేరు రామ్ జెఠ్మలాని అని చెప్పాడు, ఇది ఏ హిందూ అయినా నమ్ముతాడా అని ఎగతాళి చేసినట్టుగా ఆయన మాట్లాడినట్టు ఉంది. ఆ తర్వాత అసలు వివాదాస్పద వ్యాఖ్య అనేది అసలు కనిపించింది. అసలు రాముడు, శ్రీరాముడు అనేవాడు ముస్లిం, హిందువు కాదు అని చెప్పారు. ఈ వీడియోని దేశమంతా ప్రచారం కూడా చేసుకోండి అంటూ తృణమూల్ ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మిత్రా సవాల్ చేయడం కూడా ఆ వీడియోలో రికార్డ్ అయిందనమాట. మరి బీజేపీ ఈ కామెంట్స్ మీద మండిపడింది. ఇది హిందూ విశ్వాసాలని, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఉద్దేశించి అవమానించడం అని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రదీప్ భండారి తీవ్రంగా అయితే స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పదే హిందూ నమ్మకాలను కించపరుస్తుందని చెప్పి దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి ఆయన అయితే ప్రశ్నించారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ కామెంట్స్తో తమకు సంబంధం లేదని అంటుంది. టీఎంసీ నేత అయినటువంటి కునాల్ ఘోష్ ఒకళ్ళు మాట్లాడారు, మమత మాట్లాడకపోయినప్పటికీ ఈయన మాట్లాడారు, మేమందరం శ్రీరాముని గౌరవిస్తాం, ఆయన మాకు దేవుడు, బీజేపీని రాముడు పేరుతో బీజేపీయే రాజకీయం చేస్తుంది అంటూ పార్టీని ఈ వివాదం నుంచి తృణమూల్ని బయటపడేసే ప్రయత్నం అయితే ఆయన చేశారు. మిత్రా కామెంట్స్పై తృణమూల్ పార్టీలోని సీనియర్ నాయకత్వం కూడా సీరియస్గా ఉంది, అసంతృప్తిగా ఉందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చినాయి. మరి నిజంగా అసలు పార్టీకి సంబంధం లేకుండా ఒక సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇంత పెద్ద వ్యాఖ్యలు చేస్తాడా? రాముడిని ముస్లిం అంటాడా? లేక తెర వెనుక మనం చూడని రాజకీయ చదరంగం నడుస్తుందా అన్నది ఇప్పుడు డౌట్గా ఉందన్నమాట. అయితే ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక 3 కీలకమైనటువంటి అంశాలు చూడాలి. ఒకటి ఏంటంటే ఎవరి మదన్ మిత్రా అసలు, రెండోది ఏంటంటే బెంగాల్ రాజకీయ వాతావరణం, మూడోది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు. మొదటగా అసలు మదన్ మిత్రా అనే వ్యక్తిని చూసుకుంటే ఇతను సాధారణ ఎమ్మెల్యే మాత్రం కాదు, టీఎంసీలో సీనియర్ లీడరు, మాజీ మంత్రి కూడా. అయితే ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు కూడా కాంట్రవర్సీలతోనే జరుగుతుంది. శారదా చిట్ ఫండ్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ఆయన మాట తీరు ఇప్పుడు కూడా దూకుడుకునే ఉంటుంది. ఈసారి ఏకంగా హిందూ దేవుళ్ళ మీదనే ఆయన కామెంట్స్ చేయడం అనేది వెనక ఏదో పెద్ద ఒక లెక్క ఉందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇక రెండోది ఏంటంటే బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం అక్కడ టీఎంసీ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా యుద్ధం అయితే నడుస్తోంది. బీజేపీ తన హిందుత్వ కార్డుని బలంగా వాడుతుంటే మమతా బెనర్జీ మాత్రం తన సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయినటువంటి ముస్లింలు, బెంగాలీ జాతీయవాదాన్ని ఆమె నమ్ముకున్నారనమాట. దీంతో ప్రతి చిన్న సంఘటన కూడా మతపరమైనటువంటి రంగు అయితే పులుముకుంటోంది. ఇక్కడే మూడో అంశం కూడా తెర మీదకి వచ్చింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మమతా బెనర్జీ కనీసం ఖండించలేదు, బాధితులకు అండగా నిలవడం కానీ లేదు అని బీజేపీ అయితే తీవ్రంగా ఆరోపిస్తుంది. చొరబాటుదారులకు మమత అండగా ఉన్నారు కాబట్టి అని చెప్పేసి బీజేపీ అయితే ప్రచారాన్ని
జనంలోకి తీసుకెళ్తుంది. ఈ పరిస్థితిలో బీజేపీ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చే వ్యూహంలో భాగంగానే మదన్ మిత్ర ఇలాంటి కామెంట్స్ చేశారా అన్నట్లయితే మనకు అనుమానం అయితే వస్తుంది. హిందువుల రక్షకురాలుగా తన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నప్పుడు ముస్లిం ఓటు బ్యాంకును మరింత గట్టిగా పట్టుకోవాలన్నది ఒక ఎత్తుగడ, టీఎంసీ యొక్క ఎత్తుగడ ఏంటి అనేది ఆరోపణలు అయితే వస్తున్నాయి. మదన్ మిత్ర కామెంట్స్ వివాదం అనేది కేవలం ఆవేశంతో వచ్చినటువంటి మాటల గొడవ కాదు, ఇది ఒక పకడ్బందీ రాజకీయ వ్యూహంలో భాగంగానే వచ్చిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ఇలాంటి వాగుడు వాగారా? పశ్చిమ బెంగాల్ జనాభాలో దాదాపు 30% ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ టీఎంసీకి బలమైనటువంటి మద్దతుదారులు వీళ్ళు. ఈ ఓట్లను చీల్చడానికి వేరే పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో మేమే మీకు అసలైన రక్షకులు అని చెప్పడానికి మైనార్టీలకు గట్టి మెసేజ్ పంపడానికి, అందుకే శ్రీరాముడు ముస్లిం లాంటి తీవ్రమైనటువంటి వివాదాన్ని లేవనెత్తారా అని చెప్పేసి డౌట్ అయితే వస్తుంది. బీజేపీని రెచ్చగొట్టి ఇరికించడం ద్వారా టీఎంసీ ప్లాన్లో భాగమా అని కూడా అర్థమవుతుంది. ఇది ఒక రకమైన రాజకీయ ఉచ్చు అనే వాదన కూడా ఉంది. అంటే మదన్ మిత్ర లాంటి నేతతో ఇలాంటి వివాదాన్ని రాజేసి బీజేపీ తీవ్రంగా స్పందించేలా చేయటం, నేతలు వాళ్ళు బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేస్తారు. అప్పుడు వీళ్ళకి అభివృద్ధి పట్టదు, వీళ్ళకి మతం ఒక్కటే, వీళ్ళకి కేవలం మతాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద టీఎంసీ ప్రచారం మొదలు పెట్టడానికి ఛాన్స్ ఉంది. దాంట్లో ముస్లింలతో పాటు తటస్థ ఓటర్లు కూడా బీజేపీకి దూరమయ్యే ప్లాన్ చేయాలన్నది టీఎంసీ ఆలోచనగా అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైనది ఏంటంటే సీఎం మమతా బెనర్జీ మౌనంగా ఉండటమే. ఒక సీనియర్ ఎమ్మెల్యే ఇలాంటి పెద్ద ఆరోపణ చేస్తే సీఎం స్పందించకపోవడం అనేది ఏంటి? ఇది ఆమె తెలియకుండా జరిగిందా లేకపోతే ఆమె ఆమోదంతో జరిగిందా అనేది కూడా డౌటే. రాజకీయాలు ఏంటంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే హైకమాండ్ డైరెక్ట్గా రంగంలో దిక్కుంటే ఇలాంటి ఎమ్మెల్యేలతో వాళ్ళతో కామెంట్లు చేపిస్తుంటాయి, కామెంట్లు చేపించి ప్రయోగాలు చేస్తుంటారు అనమాట. అది విఫలమైంది అనుకోండి, ఆ ఎమ్మెల్యేని వాళ్ళు బలిపశువు చేసి చేతులు దులుపుకుంటారు. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, వీళ్ళకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది కదా. అట్లా మదర్ మిత్ర వివాదం కూడా జనంలో ఉన్నటువంటి స్పందన అంచనా వేయడానికే మమతా ఎత్తుగడ వేసిందా అనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి ఇది 2026లో జరిగేటువంటి పశ్చిమ బెంగాల్ ఓట్ల మీద అయితే, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల మీద అయితే తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. రెండు వైపులా పొందినటువంటి కత్తిది. ఈ వివాదం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు టర్న్ అయితే టీఎంసీకి లాభం అవుతుంది. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని తటస్థ ఓటర్లు నమ్మించినా కూడా అది టీఎంసీకి ప్లస్ అవుతుంది. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజం, ముఖ్యంగా తటస్థ ఓటర్లో తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది. బీజేపీ ఎప్పటి నుంచో చెబుతున్నటువంటి హిందువుల మీద దాడి ప్రమాదాల్లో ఉన్నారు వాళ్ళు అనే నినాదానికి మరింత బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. టీఎంసీ ఒక హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ చేసే ప్రచారానికి ఈ వివాదం ఒక బలమైన ఆయుధంగా మారుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు తమిళనాడులో జరుగుతుంది అదే, అట్లాంటిది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా జరగబోతుంది అనమాట. చివరిగా చెప్పాలంటే మదన్ మిత్రా చేసినటువంటి కామెంట్స్ బెంగాల్ రాజకీయాల్లో కొత్త ప్రమాదకరమైనటువంటి చర్చకైతే దారితీసినాయి. ఇది నోరు జాటమా, లేదా ఎడిట్ చేసిన వీడియోనా, లేదా ఒక పక్క రాజకీయ వ్యూహంతోనే ఆ కామెంట్ చేశారా అన్నది పక్కన పెడితే, అధికారం కోసం మత విశ్వాసాలతో ఆడుకోవటం అనేది ఏ పార్టీకైనా అది కరెక్ట్ కాదు. ఈ ఎత్తుగడ అనేది తృణమూల్కి లాభమేమో కూడా నష్టం చేసే అవకాశాలే మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విశ్లేషణ మీద కామెంట్స్ చేయండి, మీ కామెంట్స్ పంచుకోండి. మదన్ మిత్ర వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? మరిన్ని ఇలాంటి లోతైనటువంటి విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రేపు పశ్చిమ బెంగాల్లో ఇది ఇంకా వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. 2026 ఎన్నికలకు ముందు ఇదంతా జరుగుతుంది. ఈ మధ్య దీని మీద బాగా మోడీ కూడా స్పందించారు. మా లక్ష్యం నెక్స్ట్ టార్గెట్ ఇదే అని చెప్పేసి ఈ మధ్య మెయిన్గా తిరువనంతపురం గెలిచిన తర్వాత అయితే మోడీ అలాంటి కామెంట్లు అయితే ఇచ్చారు. కేరళలో తిరువనంతపురం మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. అక్కడ మేము కేరళలో అడుగు పెడతాం, తర్వాత మా లక్ష్యం ఏంటంటే పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ.